అంటే ఇష్టపూర్వకంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు కదా. అదేదో మొదట్లోనే చేయొచ్చుగా, ఇప్పటిదాకా ఎందుకు వెయిట్ చేశారు? అంటే వాళ్ళ సమయం సందర్భం. బీజేపీ వాళ్ళు కిషోర్ గారు వాళ్ళ వ్యూహం దీర్ఘకాలిక ప్రయోజనాలే ఉంటాయి, తాత్కాలిక ప్రయోజనాలు ఉండవు, దీర్ఘకాలికంగా ప్రయోజనాలు. ఓకే, 1% ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పాగాయాలని చూస్తున్నారు. పూర్తి పొలిటీషియన్స్ బీజేపీ. ఒకప్పుడు విధానాలు, ఒకప్పుడు ఆలోచన వేరు. ఇప్పుడంతా మోదీమయం, అమిత్ షా వ్యూహం. తెర వెనక సమర్థవంతమైన టీం ఉంది అక్కడ. దాన్ని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ పార్టీలో లేదు. ఓకే, కాబట్టి రాష్ట్రాలు ఒక్కొక్కటి అట్లా 21 రాష్ట్రాలు వాళ్ళ చేతిలో ఉండిపోయినాయి. ఇప్పుడు దక్షిణ భారతదేశం మీద దృష్టి పెట్టారు అంతే. అక్కడ సమయం సందర్భాన్ని బట్టి ఒకప్పుడు 7 సంవత్సరాల క్రితం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట తొందరపడి అన్నాడో మోదీ గారిని వాళ్ళు మనసులో పెట్టుకున్నారు. అందుకనే 2 రోజులు వెయిట్ చేయించారు. మీరు గమనించారు లేదా? అవును, ఢిల్లీలో వెయిట్ చేశారు ఆయన. నైట్ దాకా వెయిట్ చేయించారు లేదా? అవును, వాళ్ళు వెయిట్ చేయించే ముందు పొత్తురికి వెళ్ళారు అంతే. కానీ ఈ పొత్తుల్లో క్రియాశీలకంగా పాత్ర పోషించింది పవన్ కళ్యాణే. ఆయన చెప్పాడు కాబట్టి ఆయన కూడా అన్నాడు కదా సదస్సుల్లో, నేను అనేక చివాట్లు తిన్నాను, మానసిక క్షోభ అనుభవించాను ఈ పొత్తు కోసం అన్నాడు. అంటే ఏంటి, వాళ్ళు బీజేపీ జనసేన కలిసి వెళ్దాం, టీడీపీ కాదని అన్నారు. కానీ టీడీపీ కావాలి, 40% ఓటు బ్యాంక్తో కలిస్తేనే జగన్ని ఎదుర్కోగలం, నా మాట ఏనండి అని రిక్వెస్ట్ చేశాడు. అని ఆయన చెప్పిన మాటే, మనం ఏం కొత్తగా చెప్పింది ఏం కాదు. కాబట్టి ఆ పొత్తుల కలయిక లేటెస్ట్గా అయినా ఈరోజు 4 రోజులు ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు అయింది. కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని దూరం పెట్టడం, టీడీపీ చంద్రబాబు నాయుడుతో ఇప్పుడు కాదు మా సంబంధం ఎప్పటి నుంచో ఉందని చెప్పి నడ్డా గారు చెప్పటం, ఇది నాకు తెలిసిందే అని చెప్పి పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా మౌనం వహించటం, గందరగోళంలో పడిపోవటం, పురంధరేశ్వరి గారు ఏమీ తెలియనట్టుగా ఆమె పాత్ర ఆమె పోషించడం, ఇవన్నీ కూడా ఏదైతే రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎవరి కాళ్ళు సోనియా గాంధీ దగ్గర లోపలికి వెళ్ళారు, బయటకు వచ్చి కలిసి ఉండాలని చెప్పామన్నారు. కానీ లోపల జరిగింది వాళ్ళకి తెలుసు. కానీ ఎవరి పాత్ర పోషించారంతే. రాష్ట్ర విభజన జరిగిందని అందరూ తెలుసు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎవరి పాత్ర ఎవరు, ఈ సమయం వచ్చింది. సోమవీర్రాజు గారు సమర్థవంతంగా అధికార పార్టీని ఎదుర్కోలేకపోయాడు, కన్నా లక్ష్మణ్ గారిని చేయలేకపోయాడు. పురంధరేశ్వరి గారిని పెట్టి ఇప్పుడు ఒక ఆట బీజేపీ ఆడింది అంతే. దాంట్లో వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ గారు పాత్ర పోషించాడు. టీడీపీని తీసుకెళ్లి ఎన్డీఏలో కలిపేస్తున్నారు. అయిపోయింది, 26 పార్టీలు 27వ పార్టీ అయిపోయింది. గతంలో మనం మాట్లాడుకున్నప్పుడు అట్లీస్ట్ 40 సీట్లన్నా జనసేనకు వస్తాయని అన్నారు. ఇప్పుడు జనసేనకి 24కు మించి ఒక్క సీటు కూడా ఇవ్వలేదుగా. లేదు కదా, 24 అవసరమైతే 3 ఎంపీలు అన్నారు. 3 ఎంపీలు అవసరమైతే అనకాపల్లిని త్యాగం చేయడానికి సిద్ధమైపోయాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు నాకు ఒకటి అనిపిస్తోందండి, మరి అంటే చూసే జనం ఒప్పుకుంటారో లేదో కానీ టీడీపీ బీజేపీనే కనిపిస్తున్నాయి కానీ జనసేన చివరికి వచ్చేస్తుంది. సీట్లు తక్కువ, ఎంపీ సీట్లు తక్కువ, బీజేపీకి ఇచ్చింది ఎక్కువ, టీడీపీకి ఎక్కువ. వీళ్ళిద్దరూ కలిసిపోతూ జనసేనని ఒక రకంగా పక్కన పడేస్తున్నారేమో. డెఫినెట్గా ఇప్పుడు దాకా అవసరం జనసేన పోరాట పటిమ లోపించింది. జనసేన లేనిదే ముందుకెళ్ళలేమని ఆలోచించిన టీడీపీకి ఇప్పుడు అవకాశం అందిపుచ్చుకొని ముందుకెళ్తుంది బీజేపీతో కలిసి. అంటే పవన్ కళ్యాణ్ గారు అనవసరంగా టీడీపీని బీజేపీకి దగ్గర చేశారా? డెఫినెట్గా. అంటే ఎవరెవరుకున్నా కాదనుకున్నా, మనల్ని అభిమానులు తిట్టుకున్నా ఉన్నదన్నట్టు చెప్పడం మంచిదే. అంతే కదా. నిజం నిలకడగా తెలియదు అన్నట్టు ఈ రోజు కాకపోతే రేపు తేల్చుకోవాల్సిందే. దీంట్లో ఎవరు అసలుకి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొంది ధీరోదత్తంగా ఎవరండి? క్షేత్రస్థాయిలో మనలో మనం ఆడుకుందాం. స్థానిక సంస్థలో పోటీ చేయలేని, కేడర్ ధైర్యం చేయలేని టీడీపీ కాదని జనసేన నిలబడి, క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు డి విధంగా లోపాలను ఎత్తి చూపించింది ఎవరు? జనసేన. ఎక్కడ రోడ్లు లేవు, మద్యం ఏర్లైపోతుంది, ఎక్కడికిక్కడ వాలంటీర్ వ్యవస్థ చోటున దాని మీద గొడవ చేసింది జనసేన. వారాహి వేదికగా ఆయనే మాట్లాడాడు. 34 సీట్లు ఉభయ గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా రానిదని మాట్లాడింది కూడా ఆయనే. ఆ ధైర్యం టీడీపీ చేసిందా? ఒకానొక టైంలో నిన్న మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దవాళ్ళు మాట్లాడారు. ఒకప్పుడు జనసేనతో మేము కలిసిద్దామన్న ఆలోచన కూడా చేశామని చెప్పని అంటున్నారు. డెఫినెట్గా అది ప్రశాంత్ కిషోర్ చెప్పాడు, సజ్జల గారు చెప్పారు. వాస్తవం 2019లో మేము కలిసి వెళ్దాం అనుకున్నాము. కానీ ఆయన మాట్లాడిన దానికి మేము ఒప్పుకోలేకపోయాం. కానీ అప్పుడు కొంచెం దీనికంటే బెటర్గా ఉందేమో సిచ్యువేషన్. డెఫినెట్గా ఉండేది కదా. 2019లో ఆఫర్ కొంచెం బెటర్గా ఉండేదేమో. డెఫినెట్గా ఉండేది. అప్పుడు ఇన్విటబుల్ సిచ్యువేషన్. 2014లో ఓడిపోయాడు. ఇంకా ఓడిపోవడానికి సిద్ధంగా లేడు జగన్. కాకపోతే అన్ని అస్త్రాలు కూడా ఆయన ప్రయత్నం చేశాడు. చివరికి పవన్తో కలిసి వెళ్దాం అనుకున్నాడంటే ఆ ప్రపోజల్ ఆయన ఒప్పుకోలా. ఎవరు ఒప్పుకోలా? పవన్ కళ్యాణ్ ఒప్పుకోలా. జరిగింది ఏంది? అధికారులు ఆయన వచ్చాడు. సరే, అందుకనేగా దత్తపుత్రుడు అన్న మాట బయటికి తీసుకొచ్చి. ఏదేమైనా కానీ ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి చూస్తే కూడా నిజంగానే టీడీపీకి ఆయన
కావాలని వంతబాడుతున్నట్టుగానే కనిపిస్తుంది ఒక దత్తపుత్రుడుగానే. అంటే దత్తపుత్రుడు అనేది మనం అనలేం, కానీ ప్యాకేజ్ స్టార్ అని మనం అలా అంటున్నారు కదా. అనలేము కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అంటున్నారని అనుకుంటున్నారు. అసలు ప్యాకేజ్ స్టార్ అనేది ఎవరి నుంచి వచ్చింది? టీడీపీ కర్మాగారం నుంచి వచ్చిందే. ఎస్, వాళ్ళు చేసిందే. ఇక్కడ ఆ రోజు ఒక్కటే సార్ కిషోర్ గారు, మనం ఉన్నట్టుగా యాజ్ ఏ జర్నలిస్ట్ కావచ్చు, మీకు 2 దశాబ్దాల అనుభవం, మనం కూడా దాదాపుగా 20 సంవత్సరాలు లాక్కు చూసాం కాబట్టి ఒక లాయర్గా చెప్తున్నాం. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. చట్టం దృష్టిలో ఎవరైనా సమానలే. ఒకప్పుడు టీడీపీ పార్టీ ఎలా ఉంది, ఇప్పుడు టీడీపీ పార్టీ అట్టుంది. ఒకప్పుడు జనసేన పార్టీ అయింది, ఇప్పుడు గ్రాఫ్ జనసేన ఎలా పెరిగింది. మర్యాద, స్నేహం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. మనం ప్రజారాజ్యం, మా అన్నగారు పెట్టిన రాజ్యం నా ఇష్టం లేకుండా కాంగ్రెస్లో కలిపారనే ఇదితో జనసేన పెట్టాడు. అవును. రేపు మార్చి 24కి 10 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ పార్టీని నమ్ముకొని మీతో లాంగ్ జర్నీ 10 సంవత్సరాలు చేయమంటే చాలామంది యూత్, యంగ్ జనరేషన్స్ మీతో పాటు కలిసి నడవడానికి వచ్చారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? వాస్తవం రూపం అసలు వాళ్ళ ఆలోచన ఎక్కడ పరిగణలోకి తీసుకున్నాడండి ఆయన, పవన్ కళ్యాణ్ గారు? ఎక్కడ తీసుకోలేదు. మొదటి నుంచి అదే కదా ఆలోచన. మొదటి నుంచి టీడీపీతో కలిసే వెళ్ళాలి. జనసేనగా ఎందుకు పైకి తీసుకురాలేకపోయింది మొదటి నుంచి? ఇప్పుడు కరెక్ట్ కార్యకర్తల ప్రాబ్లమా, లేకపోతే మా పవన్ కళ్యాణ్ గారి మైండ్ సెట్ ప్రాబ్లమా, లేకపోతే ఆయన చుట్టూ ఉన్న కోటరీ ప్రాబ్లమా? మూడు విషయాలు మీరు పర్ఫెక్ట్గా చెప్పారు. నేను ఒకటి ఈ 3 డిస్కషన్ చేసుకునే ముందుగా అసలు ఈ పార్టీ ఏ ఉద్దేశంతో పెట్టారు? ఒక థర్డ్ ఆల్టర్నేట్గా ఈ రాష్ట్రానికి రావాలి, సప్రెస్ గ్రూప్స్ 89% రాజ్యాధికార దిశగా వెళ్ళాలి, ఈ రాష్ట్రాన్ని 2 అగ్రవర్ణాలే పరిపాలించకూడదు, ఫలాలు అందరికీ అనుభవించాలని చెప్పింది పవన్ కళ్యాణ్ గారే. యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని చెప్పింది ఆయనే. కులాలు కలిపే సిద్ధాంతాన్ని మనం ముందుకెళ్ళాలని చెప్పింది ఆయనే. మరి ఎందుకు ఇక్కడ ఆ 2 అగ్రవర్ణాల చేతిలోనే ఈయన అక్కడ ఒక వర్గం చేతిలో బందీ అయిపోయిన ఈ రోజున? అదే కదా సార్. ఇప్పుడు 2014 కిషోర్ గారు, ఆ రోజు టీడీపీ ఏంటి పరిస్థితి? లైఫ్ అండ్ డెత్ సమస్యలో ఉన్నప్పుడు అనుభవం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి కావాలి, ఫ్యాక్షనిస్ట్ కాదని చెప్పేసి ఆ రోజు జగన్ కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఇదే పవన్ కళ్యాణ్ కాదా? అవును. మరి నేను నమ్మి ఇక్కడ ఓటు మీరు పాల్గొనలా. ఆ రోజు బీజేపీ అయినా 13 స్థానాల్లో గెలిచారు. అవును. వాళ్ళు ఏదో 2 మంత్రి పదవులు తీసుకున్నారు. ఆ రోజు పదవి త్యాగం చేసింది పవన్ కళ్యాణ్. మరి ఏమి త్యాగం చేశాడు? ఇప్పుడు 2019లో మీరు మీ మిత్రుడే కదా ఒకప్పుడు. ఆయన ఎమ్మెల్యే అయినా చూసారా? బలమైన అభ్యర్థులు పెట్టి అటు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఓడించింది వీళ్ళు కాదా? ఇప్పుడు వాళ్ళ అవసరం రీత్యా కష్టాల్లో ఉన్న పార్టీకి ఆక్సిజన్ అందించి 55 రోజులు జైల్లో ఉంటే ఆపన్నాస్తం అందించాడు సార్. అవును. ఆ రోజున ఈయన ప్రజల్లోకి వెళ్తే 175 స్థానాలు నేను పోటీ చేస్తున్నాను, నన్ను నమ్మండి, నా మీద చంద్రబాబు నాయుడు గారి మీద లాగా 26 కేసులు లేవు, జగన్మోహన్ రెడ్డి మీద లాగా 36 కేసులు లేవు, స్వచ్ఛమైన పరిపాలన అందిస్తాను, నన్ను నమ్మండి అని ఆ రోజే ప్రజల్లోకి వెళ్తే ఈరోజు ముఖ్యమంత్రి ఆయన సార్. ఎందుకు చేయలేపాడు? మీరు అన్నట్టు ఈ 3 పాయింట్లు ఇందాక మళ్ళీ ఇంకొకసారి మనం ఆడుకుందాం. ఆయన స్వయంకృత అపరాధమా, లేకపోతే ఎవరైనా ప్రలోభాలకి ఇదయ్యాడా, లేకపోతే 3 ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ యొక్క ఇదిలో తప్పేం లేదు, దాంట్లో కోటరీ ఉంది, డెఫినెట్గా ఉంది. నేను ఇప్పుడు ఫస్ట్ టైం చెప్తున్నా. ఇప్పుడు దాకా నేను కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని మనస్ఫూర్తిగా ఇప్పటికీ కోరుకుంటాం. కానీ ఆయన పక్కన ఉన్న వాళ్ళు ఎటువంటి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలా. ఒకప్పుడు నాదెండ్ల భాస్కరరావు ఎన్టీ రామారావును మోసం చేశాడు, ఆ తర్వాత నాదెండ్ల మనోహర్. ఈరోజు ఆయన నమ్మి ఆయనకంటే ఈ పార్టీలో ముందున్న బొలిశెట్టి సత్య గారిని కాదని, తమ్మిరెడ్డి శివశంకర్ గౌడ్ని కాదని, సోషల్ ఈక్వేషన్స్లో మా అంబేద్కర్ కాంశీరాం భావజాలంతో వాళ్ళు వచ్చారు సార్. 7 సంవత్సరాల పదవి ఉంటే కమిషనర్ స్థాయి, ఐఏఎస్ స్థాయి ఆఫీసరు రిజైన్ చేసి ఈయన నమ్మి వచ్చాడు. ఈరోజు వాళ్ళకి టికెట్లు కూడా లేని పరిస్థితి అంటే, వాళ్ళు కూడా ఆయన పక్కన కూర్చున్న పరిస్థితి నుంచి కింద కూర్చున్న పరిస్థితి అంటే, నీ పక్కన ఒక మనోహరే ఉంటే మనోహర్ని చూసి రేపు ఓట్లు వేస్తారా? అధ్యక్షుడికి చాలామంది గ్రాస్ రూట్ లెవెల్ ఆవేదన ఏంటంటే, అధ్యక్షుడి పేరు ప్రకటించుకోలేదు, ఎక్కడ పోటీ చేసేదో. ఫస్ట్ పేరు నాదెండ్ల మనోహర్ ఉంది, ఫస్ట్ పేరు. ఈ రోజు ఈ పార్టీ 10 సంవత్సరాల నుంచి పార్టీ సంస్థాగతంగా ఎందుకు ముందుకెళ్ళకపోయింది? కనీసం ఇప్పటికీ కాకినాడలో పోటీ చేస్తాడు ఆయన. కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని అంటున్నారు, పిఠాపురం అంటున్నారు, వైజాగ్ అంటున్నారు, తిరుపతి అంటున్నారు. ఎన్ని పేర్లు బయటకు వస్తున్నాయి, ఎన్ని ఊళ్ళు బయటకు వస్తున్నాయి? ఏంటంటే సార్, ఇక్కడ మనోహర్ అనే వ్యక్తి వచ్చిన తర్వాత పార్టీ ఏంటి, మనోహర్కి ముందు ఏందనేది మనం చూసుకోవాలి. ఓకే, చాలా సిస్టమేటిక్ ఉన్న దాని పార్టీ. ఆయన పార్టీ ఎదుగుదలకు కృషి చేశాడా? పొలిటికల్ అఫేర్స్ చైర్మన్, పొలిటికల్ అఫేర్స్ కమిటీ చైర్మన్గా ఆయన ఈరోజు నిన్న కార్యక్షేత్రంలో పొన్నూరు మీటింగ్కి వెళ్తే వాటర్ బాటిల్ వేశారు ఆయన మీద. అంటే ఎంత వ్యతిరేకత ఉంది ఇక్కడ. ఇప్పుడు ఆయన సీటు మాత్రం ఆయన కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఆయన పెమ్మసానితో పాటు ఆలపాటి రాజుతో పాటు కూర్చుంటారు, హ్యాపీగా వాళ్ళు ఉంటారు. ఇక్కడ అధ్యక్షుడి సీటే లేకపోతే చివరికి దశాబ్ద కాలంగా పనిచేసిన కందులు దుర్గేష్ లాంటి వాళ్ళు రాజమండ్రి కాదని చెప్పి పక్కన నిడదవోలుకి వెళ్ళాలని ఈ రోజు ఆయన ప్రకటిస్తే ఎంత దారుణం అండి. పవన్ కళ్యాణ్ గారి మాట ఇక్కడ ఎక్కడ నెరవేరుతుంది? చివరికి బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి తాడేపల్లిగూడి లాంటి వాళ్ళు ఆయనే టికెట్ ప్రశ్న అంటే ఇంకెక్కడ?
ఇక తమ్మిరెడ్డి శివశంకర్ గారు లాంటి వాళ్ళు సీనియర్ ఆఫీసర్ సార్, ఆయన కమర్షియల్ ట్యాక్స్లో అవినీతి లేని మచ్చలేని నాయకుడు సార్. 7 సంవత్సరాలు ఈయన వదులుకొని ఈయన నమ్మి వస్తే ఈయన ముఖ్యమంత్రి కావాలని కోరిక అయింది, ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వ్యక్తి. అవును, 7 సంవత్సరాలు పదవి వదిలేశాడు. చివరికి ఆయనకు ఉపయోగం ఏంటంటే 2 స్టంట్లు బాడీలో పడినాయి పార్టీ కోసం. పెందుర్తి నియోజకవర్గం విద్యార్థి సార్ 2 సార్లు ఈ నియోజకవర్గం చుట్టూ వచ్చాడు. చివరికి పంచకల్ రమేష్ అని నిన్నగాక మొన్న వచ్చిన ఆయన తీసుకొచ్చి ఇన్ఛార్జిగా ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? పర్యావరణవేత్త, ఎంపీ స్థాయి వ్యక్తి, జాతీయ రాజకీయాల క్రియాశీలక వ్యక్తి ఇచ్చిన బొలిశెట్టి సత్య పరిస్థితి ఈరోజు ఏంటి? ఎక్కడ రామ్ అప్పారావు అని చెప్పేసి సత్యనపల్లి ఇన్ఛార్జ్ చేసి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈయన కోసం ప్రజారాజ్యం అప్పటి నుంచి జనసేన నుంచి నమ్ముకొని ఉన్నాడు. ఆయన కూడా సీట్ లేదని అన్నారు. ఇంకెవరికి సీట్లు ఇస్తున్నారు ఇక్కడ? అదే ఈ పథక రచన ఎవరిదంటారు వెనకాల? మొత్తం కంప్లీట్గా ఇదంతా రాంగ్ ట్రాక్లో ఉండాలనేది మనం పవన్ కళ్యాణ్ గారు ఏమనుకున్నా మనం చేసేది ఏం లేదు. క్షేత్రస్థాయిలో హరిరామజోగి గారు అంటారు, ముద్రగడ్డలు అంటారు, వాళ్ళనే తిట్టిస్తున్నారు. కొన్ని ఛానళ్ళు కూర్చోబెట్టుకుని కోవట్లు అంటున్నారు. వాళ్ళు ఏం చేశారు సార్? వాళ్ళిద్దరూ అవును సలహాలు ఇచ్చారు. శ్రీనివాస్ గారు ఒక్క మాట్లాడతా వాళ్ళ గురించి మాట్లాడాము. మీరు ఇంత బాగా జనసేన మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి మీరు మీ విశ్లేషణ కూడా ఎక్కువగా జనసేన వాళ్ళ ఐడియాలజీ ఇవన్నీ థర్డ్ ఆల్టర్నేట్ ఫోర్స్ కోసం చెప్తారు కదా. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ జనసేనకి ఏంటి? డెఫినెట్గా ఇప్పుడు చాలా విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. అద్భుతంగా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాల్సిన ఈ పార్టీ ఈ రోజు క్వశ్చన్ మార్క్ తయారైంది కదా. వాస్తవమే. పవన్ కళ్యాణ్ గారు గందరగోళంలో ఉన్నారు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. డెఫినెట్గా మనం తీసుకెళ్లి బీజేపీతో జత కట్టిస్తే బీజేపీ టీడీపీ కలిసి చివరికి నాకే శటకోపం పెట్టాయి అన్నట్టుగా ప్రస్తుతం ఫీలింగ్ అనిపిస్తుంది. డెఫినెట్గా జాతీయ భావజాలంతో ఉన్న బీజేపీ పార్టీ రేపు ఆంధ్రప్రదేశ్లో ఏ సమస్యల పరిష్కారం కావాలన్నా, అమరావతి రాజధాని కావాలన్నా, స్పెషల్ స్టేటస్ పూర్తి కావాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా, వనరులు రావాలన్నా జాతీయ పార్టీ నెక్స్ట్ మళ్ళీ మోదీ ఇప్పుడు కాదనండి. మోదీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా ఇమేజ్ పవన్ ఎవరు కూడా శంకించలేదు ఇక్కడ. వ్యక్తిగతంగా ఎవరు నేను ఇప్పుడు శంకించలేదు. పార్టీని తీసుకొచ్చి తాకట్టు పెట్టేశారే, టీడీపీకి తాకట్టు పెట్టారని మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారు జనం. కానీ ఆ ఇది నుంచి బయటికి రావాలంటే ఈయన కాకినాడ ఎంపీ అంటారు ఇప్పుడు. అవును, ఇప్పుడు 23 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీ చేయాలా? ఇప్పుడు 23 మంది అభ్యర్థులు పోటీ చేయాలంటే ఇక్కడ ప్రజలు ఏం కోరుకున్నారు? ఈయన సీఎం కావాలని కోరుకున్నారు. మరి ఈయన జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్తే ఇంకెవరుంటారు? ఎవరు ఇక్కడ లీడ్ చేసేది ఎవరు? నాదండి మనోహర్. మనోహర్కి ఇక్కడ ఏంటంటే మనోహర్ అనే వ్యక్తి ఎవరికి మేలు చేస్తున్నాడంటే టీడీపీకి మేలు చేస్తున్నాడు తప్పితే జనసేనకి మేలు చేయట్లేదు. కానీ ఇక్కడ జనసేన అనేది ఒక కులానికి ప్రాతినిధ్యం వహిస్తూనే పెడుతుంది అని చెప్పి కొన్ని సందర్భాల్లో ఆయన చెప్పారు. అవునా కాదా? వారాహి వేదికగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కాపులంతా నాకు ఓటేరా, నన్ను గెలిపించలేకపోయారు మీరంతా అని చెప్పారు ఆ రోజున. మరి ఇప్పుడు పక్కన ఉన్నది కాపు కాదుగా ఆయన. అదే కదా, ఇక్కడ అదే వాళ్ళ ఆవేదన. తరతరాలు చెప్తున్న ముద్రగడ గారినేమో పక్కన పడేశారు మీరు అన్నట్టుగా. హరిరామయ్య జోగయ్య గారిని ఆయన మాటలు తీసి అవతల పారేశారు. లాస్ట్ మీటింగ్లో ఇద్దరు అసలు మీరేం నాకు సలహాలు ఇవ్వక్కర్లా, మీరు నోరు మూసుకు కూర్చోండి అన్నట్టుగా చెప్పాడు ఆయన. అది తప్పు సార్. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని ఆయన మరి ఎవరు రాంగ్ ఫీడింగ్ ఇచ్చారో తెలియదు. కానీ హరిరామజోగయ్య గారు కాపుల కోసం, పిల్లల స్కాలర్షిప్ కోసం 10 కోట్లు శాంక్షన్ చేయించింది నేను చూసా ఢిల్లీలో. ఆ తర్వాత కాపుల కోసం రంగా గారు చనిపోతే రిజైన్ చేశాడు మంత్రి పదవిని. సీనియర్ని మనోహర్ గారి తండ్రిని కూడా కాదని చెప్పి నమ్మకస్తుడు అని చెప్పి ఉద్దేశంతో ఇన్ఛార్జ్ సీఎంగా పెట్టాడు ఎన్టీ రామారావు గారే. అటువంటి మచ్చలేని వ్యక్తి ఆయన కోరుకుందని చచ్చిపోయే లోపు కాపులకు రాజ్యాధికారం కావాలి, బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా థర్డ్ ఆల్టర్నేట్గా మిమ్మల్ని చూస్తున్నారండి, టీడీపీతో పొత్తు పెట్టుకో, గౌరవప్రదంగా 50 సీట్లు తీసుకోమన్నాడు. అది తప్ప? లేకపోతే ముఖ్యమంత్రి మీరు కావాలన్నారు. అది తప్ప? అవును. వాళ్ళ కొడుకు బయటకు పోతే ఈయనేం చేస్తాడు? కొడుకులు 4 ఉన్నారు, 5 ఉన్నారు. నిడదవోలు 8 సంవత్సరాల నుంచి ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఆయన సీట్ ఇస్తారా లేదా, ఆయన వ్యక్తిగత లాభం కోసం వెళ్ళాడు. ఆయన ప్రశ్నించండి. ఇతరు కోవర్ట్ అని చెప్పేసి ఇదే జనసేన ప్రతినిధులు, టీడీపీ ప్రతినిధులు కలిసి ఇదే కాపులను తిడతా ఉంటే 25% ఉన్న కాపులు ఎప్పుడు యాశించే స్థాయిలో ఉండాలా? శాసించే స్థాయికి వాళ్ళు రాకూడదా? వాళ్ళు అడిగింది ఏంటి? మీరు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఇంకొకరు ముఖ్యమంత్రి చేయడానికి ఇక్కడ వాళ్ళిద్దరు అన్నారు. ముద్రగడ పద్మనాభం వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమైందండి? తప్పే ఉంది. ఇప్పుడు ఆయన 14వ తారీఖు జాయిన్ అవుతాను అని అవుతున్నాడు. అందరూ కలిసి రండి, ఇట్లా మీకు కావాల్సిన మీరే తెచ్చుకోండి అని చెప్పి సరే ఆయన విధానం అయింది, పద్ధతి అయింది. కానీ ముద్రగడ లాంటి వ్యక్తిని కాపు సమాజం ఈ రోజున ఒప్పుకోలేకపోయిందా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆ జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఆయన్ని ఒప్పుకోలేకపోయారా? జనసేన వ్యక్తులు కాదు, పవన్ కళ్యాణ్ అభిమానులు కాదు, టీడీపీలో ఉన్న కొంతమంది పెద్దవాళ్ళే ఈ కలయికని కలిసేటట్లు చేయలే. వచ్చిందా? డెఫినెట్గా అది ఆయన కూడా లెటర్లు రాశాడు కదా. మేమండి మీరంటే 80 సీట్లు తీసుకుంటామన్నారు అనుకున్నామండి. మీరు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నామండి. మీరు వస్తామంటే ఆహ్వానించి భోజనం పెడదాం అనుకుంటున్నారండి. కానీ మమ్మల్ని కలిసే టైము మీకు కొంతమంది పర్మిషన్ తీసుకోవాలి కదండి, వాళ్ళు ఇచ్చినట్టు లేరు, నా దగ్గరికి రాలేదు.
నేను 24 మంది గెలిపించడంలో మా పాత్ర అవసరం లేదనుకుంటానండి అంటున్నాడు. మేము తుప్పు పట్టిన వాళ్ళ వ్యక్తులు అనుకున్నామండి. నేనేం సీటు కానీ నా కొడుకు కానీ నాకు కానీ సీట్ అడగలేదండి. ఈ జాతి తరపున మీరు ముఖ్యమంత్రి అవుతే చూద్దాం అనుకున్నానండి నేను. తప్పేమైనా ఉందా దాంట్లో? ఫస్ట్ టైం ఆయన జీవితంలో ఒకప్పుడు వైసీపీకి ఫేవర్గా మాట్లాడిన ఆ వ్యక్తి, ఉద్యమంలో దూరంగా 7 సంవత్సరాల నుంచి రాజకీయంగా దూరంగా ఉన్న వ్యక్తి, ఆయన అడిగింది ఈ లెటర్లో స్పష్టంగా అడిగాడు. వీళ్ళగా వెళ్ళింది బొలిశెట్టి శ్రీని గారు వెళ్ళి వస్తారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఎందుకు వెళ్ళలేకపోయాడు? వెళితే తప్పే ఉంటాయి. ఒక సింపుల్ లాజిక్. ఇప్పుడు ఆయన అంతగా చేల్చలేకపోవచ్చు, రాజకీయాలు దూరంగా ఉన్నాడు కాబట్టి. కానీ ప్రతి ఓటు కీలకమే కదా. చాలా. ఆయన నమ్మేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, ఆయనతో నడిచేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా. ఎందుకు అద్భుతమైన అవకాశం, నా ఇంటికి వైసీపీ వాళ్ళు ఎవరు రావద్దని చెప్పిన వ్యక్తే ఈరోజు వైసీపీకి వెళ్తున్నాడంటే ఎక్కడ లోపం జరిగింది ఇక్కడ? ఆయన కంచాలు కొట్టమంటే చాలా మంది కొట్టారు. ఆయన ఉద్యమంలో ముందెలమంటారు, కొన్ని వందల మంది కేసుల్లో ఉన్నారు. కేసుల్లో ఇప్పటికీ తుని జరిగిద్దని ఉద్దేశంతో ఇప్పటికీ పాస్పోర్ట్లు రాక దేశం దాటి వెళ్ళలేకపోతున్నారు సార్. కేసులు ఎవరు భరిస్తున్నారు ఇక్కడ? ఒకవైపు జోయ్ గారు, ఆయనకు 88 సంవత్సరాల వయసులో 67 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ఆ వ్యక్తి ఏమడిగాడు? మీరు ముఖ్యమంత్రి కావాలి సార్. ఇప్పుడు చాలామంది లెటర్లు బహిరంగ పరచకూడదన్నారు. మరి ఏ రోజు ఆయనకి అపాయింట్మెంట్ ఇప్పించారు? ఒక రోజు ఇచ్చి 3 గంటలు మాట్లాడారు కదా. ఆయన అడిగాడు కదా గౌరవంగా. మరి ఆయన అడిగిన దానికి ఎక్కడ వీళ్ళు గౌరవించినట్టు? గౌరవించలేనప్పుడు, ఆ లెటర్కి స్పందన లేనప్పుడు బహిరంగ లెటర్ రిలీజ్ చేస్తారు. తప్పే ఉంది అది. అసలు టీడీపీ వాళ్ళు మాట్లాడేది ఏంటంటే వాళ్ళ పని ఏంటి? ఇప్పుడు హరిరామయ్య జోగే గారి పని ఏంటి? ముద్రగడ పని ఏంటి? పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టుకున్నారా, ఆయన చూసుకుంటారు. వీళ్ళకేంటి అవసరం అని అడుగుతున్నారు టీడీపీ వాళ్ళు. అసలు టీడీపీ వాళ్ళు ఎవరైనా అడగటానికి 3% ఉన్న సామాజిక వర్గం 14 సంవత్సరాల నుంచి మా నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలి ఆయనకుంటే, మరి 25% రిప్రజెంటే కాకుండా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దూరంగా ఉన్న ఈ వర్గాలన్నీ కూడా కలిపి 89% మాకు రాజ్యాధికారం కావాలి, ఎప్పుడు మీ పలకలు మొయలేవు అని అడగటం తప్ప? అంటే మీరే కావాలా? అంటే మీరు అక్కడ టీవీ ఛానల్లో విశ్లేషక రూపంలో, రిపోర్టర్ రూపంలో ఉండి ఈ జాతి పెద్దల్ని 2 కళ్ళు లాంటి ముద్రగడ పద్మనాభాన్ని, జోయ్ గారిని తిట్టిస్తారా? ఇది కరెక్టేనా? రాజకీయాల్లో ఉండే హోందాగా ఉండాలి సార్. నేను స్ట్రెంత్ లేదు అని చెప్పి ఎప్పుడు అనకూడదు, అస్త్ర సన్యాసం చేయకూడదు. డైరెక్ట్గా జగన్ ఎదుర్కొన్నప్పుడు జగన్ అస్త్రాలతో ఎదుర్కోవాలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండి ఏం చేస్తున్నాడు ఇక్కడ? మీ సామాజిక వర్గాన్ని మీ చేతే తిట్టిస్తున్నాడు ఇక్కడ. అవును, పెద్దలు కురువృద్ధులు లాంటి వాళ్ళు సలహాలు ఇస్తే తీసుకోండి, లేకపోతే వదిలేయండి. నాకు ఎవరు సలహాలు ఇవ్వద్దు అనేవాళ్ళు ఎవరు ఉండరండి ఈనాటి రాజకీయాల్లో. నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు నాకు అవసరం లేదని అనరు. నాకు స్ట్రెంత్ లేదు, 800 కార్యకర్తల్లో కూడా బూత్ స్థాయిలో ట్రైనింగ్ చేసుకునే వాళ్ళు లేరు, టీడీపీకి ఉందంటే మరి 16% ఓటు బ్యాంక్ పెరిగి ఎందుకు బీజేపీ అధిష్టానం వైపు మీ వైపు చూస్తుంది? వారాహి 1, 2, 3 ద్వారా అధికార పక్షం జగన్మోహన్ రెడ్డి గారి కంటే మీకు ఎందుకు జనం వచ్చారు? ఇక్కడ యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మని చెప్పింది ఈయనేగా. ఇదే జోయ్ గారిని పిలిచి 35%, 25% ఉన్నారు మీరు. గోదావరి జిల్లాల్లో గెలుపోవటం అనేది ఎవరి చేతిలో ఉంటుందండి? కాపులు. అక్కడ ఎవరు గెలిస్తే వాళ్ళు అధికారులు వస్తారు. ఇప్పుడు ఓటు బ్యాంక్ తరతరాల నుంచి ఈ జాతులన్నీ కూడా బానిసలాగా బతకాలి సార్. ఇప్పటికీ ఎంతైనా పరిస్థితి అంతే కదా జరుగుతుంది ఇక్కడ. 3% ఉన్న ఆ సమాజ వర్గం మళ్ళా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంది 7 పదుల వయసులో. ఈయన 5 పదుల వయసే, ఈయన కావాలని కోరుకోవడం తప్ప. ఈ టైంలో వేస్తారా మరి? ఇప్పుడు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు సిచ్యువేషన్స్ ఏంటంటే మోస్ట్ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ సార్. ఒకవైపు మోదీ గారు అంటే చరిష్మా ఉంది, జాతీయ స్థాయిలో ఆ పార్టీ వస్తుంది, మార్పు కోసం కోరుకుంటున్నారు. ఇప్పుడు పోలరైజేషన్ కావాలంటే, ఓటు ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే ఈయన సెంట్రల్లో వెళ్తే ఇబ్బందికరమైన పరిస్థితులే. సెంట్రల్కి వెళ్తే ఇక్కడ 23 మంది ఎమ్మెల్యేలకి ప్రతినిధి ఎవరు నమ్మాలి? చంద్రబాబు గారు. ఎట్లా నమ్ముతారు? పొత్తు పెట్టుకున్నప్పుడు నమ్మాల్సిందే. నాయకుడే. ఇప్పుడు ఆయన నోటి నుంచి ఏ రోజు కూడా పవర్ షేరింగ్ ఉంది అనే మాట అంటాడా సార్? ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు? ఆయన ఒప్పుకోడు. ఆయన లొకేషన్ పైకి తీసుకురావాలని ఆయన ప్రయత్నం చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని శాసనసభకి ఎందుకు పంపిస్తారు ఆయన? అంటే 2014లో మీ నాన్న సీఎం కావాలని త్యాగం చేయాల్సింది, త్యాగశీలుడిగా పవన్ నిలిచిపోవాలా. 2019 విడిగా పొడి చేస్తే ఓడిస్తారు. తెలుసుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గ ప్రజలు. డెఫినెట్గా సార్. ఈ రోజు కాకపోయిన కిషోర్ గారు మనల్ని చాలా మంది తిట్టవచ్చు, తిడతారు, తప్పే. ఎన్నో తిడతారు, నన్ను తిడతారు. ఉన్న విషయం ఏం లేదు, ఉన్న వాస్తవం అది. భయపడాల్సిన అవసరం లేదు. నేను యాజ్ ఏ లా గ్రాడ్యుయేట్గా అన్ని చూసాం, సమాజాన్ని చూసాం. మనం కోరుకుంటుంది మార్పు కోసం. సమాజంలో సప్రెస్డ్ గ్రూప్స్ రాజ్యాధికార దిశగా వెళ్తున్నారు కదా. 7 దశాబ్దాల వాళ్ళ కళల కోరిక నెరవేరాలి కదా. ఈ 2 కుటుంబాలే ఈ 4 పార్టీలు లీడ్ చేసేది ఏందనేది కిషోర్ గారు మళ్ళా చెప్తున్నా. 2 కుటుంబాలంటే నాకు నేను ఇక్కడ విభేదిస్తాను మిమ్మల్ని. చెప్పండి. 2 కుటుంబాలు అన్నప్పుడు ఇప్పుడు ఆ కుటుంబం అదేంటి మీరు అనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబము పాలన సాగించింది ఎక్కడండి? ఎన్నాళ్ళు? 5 ఏళ్ళు పాలన సాగించింది. మీకు 14 ఏళ్ల ముఖ్యమంత్రి వేరు, 5 ఏళ్ల ముఖ్యమంత్రి ఈయన. సరే, 14 ఏళ్ల ముఖ్యమంత్రి వేరు ఆయన.
ఈయన 5 ఏళ్ల ఈ ముఖ్యమంత్రి. 5 ఏళ్ల కంటే వీళ్ళ నాన్న ముందు చేయలేదు. అవును, ఆయన వేరండి, ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఇప్పుడు ఆ కాంగ్రెస్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని షర్మిల గారు ఇప్పుడు వచ్చారుగా. వస్తే వచ్చి ఇప్పుడు అది మీరు అది అక్కడ ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ప్రజల కంటే ఇక్కడ ఏంటంటే 2 కుటుంబాలు అనే విషయాన్ని మాత్రం నేను వివేదిస్తాను. డెఫినెట్ గా నేను ఏకీవిస్తా, నేను వివేదించను. ఎందుకంటే తరతరాల నుంచి ఈ వ్యూహాత్మక కుట్రల్లో మిగతా కులాలన్నీ కూడా పావులైపోతున్నాయనంటే ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేప్పుడు 89% సప్రెస్డ్ గ్రూప్స్ దే, 89% సప్రెస్డ్ గ్రూప్స్ దే. ఓకే, రాజ్యాధికారంగా దూరంగా ఉంటున్న ఈ వర్గాలదే. 3% ఉన్న కమ్మవారిని మీరే ఎక్కిస్తారు. 14 సంవత్సరాలు మీరన్నట్టు చెయ్యాలా చంద్రబాబు నాయుడు గారు? మరి అదే వియ్యంకుడు భార్య గారు పురంధేశ్వరి గారు బీజేపీ జాతీయ పార్టీకి అధ్యక్షురాలు ఇక్కడ. అంటే వాళ్ళిద్దరూ ఏదర్ బీజేపీ ఆర్ టీడీపీ కమ్మ సమాజ వర్గం. ఇక్కడ షర్మిల గారు జగనన్న వదిలిన బాణం తన వైపే దూసుకొస్తుంది. వాళ్ళ అన్న వైసీపీ ప్రాంతీయ పార్టీకి అధ్యక్షుడు, 150 సీట్లతో ఉన్నాడు. మళ్ళీ వైనాట్ 175 వెళ్తున్నాడు. ఇక్కడ రెడ్డి సమాజ వర్గం, ఒక కుటుంబం వేరే పార్టీలైనా వీళ్ళిద్దరూ రెడ్డి, ఇక్కడ కమ్మ. ఎవరికి వస్తుంది ఇక్కడ రాజ్యాధికారం? ఎవరు పావులుగా మిగిలిపోతున్నారు కదా సార్ కిషోర్ గారు? ఎందుకు ఈ 89% సప్రెస్ గ్రూప్స్ ఆవేదన ఏంటి? తరతరాలుగా బానిసలుగా బతకాల మేము, మాకు రాజ్యాధికారం రావాలంటే నిజంగా మేము అలానే ఉంటాం. ఎవరు చెప్పలేదు కదా సార్, ఇప్పుడు అట్లాగే ఉండాలని ఎవరు చెప్పలా. ఐక్యత లేదుగా ఇక్కడ. నీకున్నదే ప్రాబ్లం. నీకు అక్కడ నేను చెప్తోంది, జనసేనకు ఐక్యత ఉంటే, నిజంగా వాళ్ళంతా కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళుంటే ఒక ప్రత్యామ్నాయం అనేది ఈరోజు కనిపించేది. డెఫినెట్గా సార్, ప్రత్యామ్నాయం కనిపించే టైంలో ఏదో రకమైన అడ్డుకట్ట పడుతోంది. అడ్డుకట్టకి మీకు ఓకే అని ఉంటున్నారు మీరు అన్నిటికీ. ఇక్కడ అది ఆ ట్రాప్ లో పడిపోతామే. అది రాజకీయ వ్యూహంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ట్రాప్ లో పడ్డారు అని మనం అనుకోవడానికి ఉంటుందా ఈ టైంలో? అంటే ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు, ఇక్కడ నేను అనుకోవటం అనేది అదే. అంటే సమకాలీన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పరిణితి చెందిన వ్యక్తే, దార్శనికుడు, పార్టీని కాపాడినోడు, మోదీ మన్ననలు పొందినాడు, ఎన్ని కథనలేంది. కానీ ఇంత తెలివితేటల వ్యక్తి ఎందుకు 24 సీట్లకే కన్ఫైన్ అయిపోయాడు అనేది ప్రజల ఆందోళన. ఓకే, అదే సమయంలో రెండోది ఏంటంటే రాజ్యాధికారం దిశగా సీఎం నా పదవి కావాలి అని ఎందుకు ఈయన అడగలేకపోయాడు? ఈయన ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు ఈయన మాట్లాడలేకపోతున్నాడు? ఓటు పోలరైజేషన్ కావాలంటే ఒకటే కిషోర్ గారు, నేను ఈరోజు మీకు చెప్తారు, రాసి పెట్టుకోండి. ఓటు పోలరైజేషన్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అంటే 25% కాపులు గెలిపోవటములు డిసైడ్ చేసేవాళ్ళు. 175లో 80 స్థానాల్లో ఉన్నారు వీళ్ళు. గెలిపోవటములు డిసైడ్ చేశారు. పూర్తిగా గెలవకపోవచ్చు కానీ ఓడించడానికి మాత్రం సిద్ధంగా ఉంటారు వీళ్ళు. ఆత్మాభిమానం ఎక్కువ కాపులకి. తరతరాల నుంచి బనిసలాగా ఉన్నారు. రిక్షా పుల్లర్లు, రిజర్వేషన్ అంశం లేదు. రిజర్వేషన్ కోసం పోరాడుతుంది ఎవరండి? వీళ్ళెవరైనా సోకాల్డ్ జనసేనలో పెద్దలు కానీ టీడీపీలో పెద్దలు కానీ పోరాడుతున్నారా? రిజర్వేషన్ 10% ఇవ్వాలి అని పోరాడి కోర్టులో కేసులు వేసి డబ్బులు ఖర్చు పెట్టుకొని, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని, తన ఎంపీ పింఛన్ సైతం ఖర్చు పెట్టుకొని చేస్తుంది హరిరామజోగి గారండి. ఆయన చూస్తారా? కాపు జాతి కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అంటే కాపులు ముందుకు వస్తేనేమో వీళ్ళకి ముద్ర పడిద్దా? వీళ్ళు 3% ఉన్నా వీళ్ళే పరిపాలించాలి. మళ్ళా వీళ్ళు 6 నుంచి 7% లేకపోతే 8% ఉన్న రెడ్లే పరిపాలించాలా? మిగతా 89% సప్రెస్డ్ గ్రూప్స్కి వీళ్ళల్లో అనైక్యత వల్ల వీళ్ళని విభజించి పాలించుతో ఈ 2 వర్గాలు వ్యూహాత్మకంగా పరిపాలన చేతులు పెట్టుకొని మిగతా కులాలంతా అధికారానికి దూరంగా చేస్తే కుట్రలో వీళ్ళు పావులైపోయి సమిధలైపోతున్నారు సార్. అది బానిస ఎన్నాళ్ళు సార్ పోరాడితే పోయేది. నేను ఆ విషయంలో నేను యాక్సెప్ట్ చేయను. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు ఉపయోగించుకోకుండా ఉన్న సామాజిక వర్గాలు, ఉన్న పెద్దవాళ్ళందరినీ కూడా విమర్శించే ప్రయత్నం అది. పెద్దవాళ్ళని ఏమంటలేదు సార్, ఇక్కడ విమర్శించే ప్రయత్నమే అది. విమర్శించడం కాదు ఇక్కడ ఏముంది. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు తెలుగుదేశంలో జాయిన్ అవ్వమని మేము అడిగారా? నేను అడిగానా? లేకపోతే మీరు అడిగారా? లేకపోతే ఇంకొక వ్యక్తి అడిగాడా? మీరు తెలుగుదేశంతో కలిసే కదవండి జనసేన, ఎవ్వరూ అడగల. జనసేనగా వెళ్ళమని అడిగారు. జనసేనగానే వెళ్ళమన్నారు ప్రజలంతా కూడా. జనసేన కార్యకర్తలు కూడా అదే చెప్పారు. కానీ వెళ్ళి కలిసింది ఎవరు? అంటే కలిసింది కాదు సార్, అంటే చారిత్రాత్మక అవసరం అవతల వ్యక్తి. అదే ఆ చారిత్రాత్మక అవసరమే ఈ కొంప ముంచింది ఇక్కడ మీకు. డెఫినెట్గా జరుగుతుంది ఇక్కడ. నేను ఇప్పుడు ఈ రోజు కూడా చెప్తున్నాను సార్, ఈ మాటకి కట్టుబడి ఉంటాం మనం. చారిత్రక అవసరం అని చెప్పి ఏదో ఉన్న పార్టీని దించేసేయాలి, వాళ్ళు తప్పించే మనమే ఎక్కాలి. ఎక్కచ్చు, కాదనట్లే, ఎవరికి కూడా కాదనరు. దీనికి ఒకళ్ళు కాకపోతే ఇంకోళ్ళు ప్రత్యామ్నాయం కావాలి. ఒక పార్టీ కాకపోతే ఇంకో పార్టీ ప్రత్యామ్నాయం కావాలి. కానీ ఆ పార్టీ ఈ పార్టీ కంటే ఆ పార్టీ బలమైన ప్రత్యామ్నాయంగా చూపించగలిగితే, ఆ రకంగా దాన్ని తీసుకురాగలిగితే ప్రజలు కూడా దాన్ని విశ్వసిస్తారు. నిజంగా ఓకే, హీఈస్ క్యాపబుల్ పర్సన్ అని అనుకుంటారు. ఏది ఆ క్యాపబిలిటీ ఎక్కడ కనిపించింది? ఆయన జైల్లో పెట్టంగానే మీరు వెళ్ళిపోయి మీరు అన్నట్టుగానే మా రేపు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని లోకేష్ గారు పక్కన కూర్చోబెట్టుకుని, పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెట్టుకుని ఆయన మాట్లాడితే ఈయన ఏం మాట్లాడకపోతే ఏంటి పరిస్థితి? దానికి ఇక్కడ ఈ పరిస్థితులన్నీ ఏంటంటే వాళ్ళు ఆ అధికారాన్ని, ఆ కుర్చీని వదులుకోరు సార్. ఇక్కడ ఈయన అతి మంచితనం. పవన్ కళ్యాణ్ గారు అంటే
సమకాలీన రాజకీయ స్థితిప్రజ్ఞుడు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో జగన్ని దించాలి అనేది ఒకటే పెట్టుకున్నాడు ఆయన లైను. ఆ దించే క్రమంలో చంద్రబాబు నాయుడు సీఎం అయినా పర్లా, నాకు రాపోయినా పర్లేదని అనుకుంటున్నాడు ఇక్కడ. కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో అది కోరుకోట్ల ప్రజలు, పద్దాకలు మోయటానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఈయన సీఎం కావాలని కోరుకున్నారు. ఈయన శ్రేయభిలాషులు ఎప్పుడైనా మీ మంచితనం కిషోర్ గారు, అబ్బా మీరు వీరుడు సూర్యుడు అని చెప్తే మిమ్మల్ని ప్రశంసిస్తే ఏదో నేను మంచోడిని కాదు సార్ కిషోర్ గారు కొద్దిగా ఇది మార్చుకోండి మీరు అని అంటే అది నీ శ్రేయభిలాష అది ఈ రోజు కాకపోయినా రేపని తెలుస్తుంది మీకు. ఇక్కడ ఏంటంటే మంచి చెప్తే ఏదో అంతా బాగుంది అనుకుంటే పొరపాటు. ఇక్కడ ఎవరు ఆడుతున్నారు? ఇక్కడ వ్యూహాత్మకంగా ఈ పార్టీని ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నారు? దశాబ్ద కాలంగా ఉన్న ఈ పార్టీని 10 సంవత్సరాలు ఎంతో సెయిల్ అవ్వాలని కోరుకుంటున్న ప్రజల పరిస్థితి ఏంటి సార్? ఇక్కడ అవును, యూత్ పరిస్థితి ఏంటి? జన సైనికుల పరిస్థితి ఆవేదన ఉంది సార్. అది మాట్లాడుకోవాల్సిన జన సైనికులే అంతే. వేరే మహిళలు ఉన్నారు, జన సైనికులు ఉన్నారు, యూత్ ఉన్నారు, యంగ్స్టర్స్. మొదటిసారిగా ఓటు హక్కు వేసేవాడు ఏమనుకుంటాడు? సరికొత్త రాజకీయం చూడాలని కోరుకుంటారు. వాళ్ళ పరిస్థితి ఈరోజు ఏంటి? ఇప్పుడు కాకినాడ ఎంపీ అంటున్నారు, పిఠాపురం ఎమ్మెల్యే అంటున్నారు. కాకినాడ పరిధిలో 7 సెగ్మెంట్స్లో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏది తుని, తర్వాత పిఠాపురం, తర్వాత పెద్దాపురం, తర్వాత కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, ప్రతిపాడు. ఇవన్నీ ఏంటి? 7 సెగ్మెంట్స్. ఈ 7 సెగ్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఉభయ గోదావరి జిల్లాలంతా పార్టీ అధికారులు రావాలని టీడీపీ బీజేపీ యొక్క వ్యూహం అనుకుందాం. వ్యూహాత్మకంగా వీళ్ళు ఒకటి బెనిఫిట్ పొందుతున్నారు, ఇతన్ని సెంట్రల్కి పంపిద్దామని. రాష్ట్ర రాజకీయాల్లో పరిస్థితి ఏంటి? పవన్ పరిస్థితి ఏంటి? ఎలా ఉంటుంది? ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ చేస్తారు, సరే సెంట్రల్ మినిస్టర్ చేస్తే దేశం మొత్తం తిరుగుతారు. ఉన్న రాష్ట్రంలో మన పరిస్థితి ఏంటి? పార్టీ రేపు 14 ఓడిపోవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నాడంటే లేడు. 24 మందిలో కనీసం 20 మందిని గెలిపించుకొని అసెంబ్లీలో అడుగు పెడితే కదా ఆ జనసేన ఉనికికి అవకాశం ఉంటుంది. లేకపోతే పరిస్థితి ఏంటి సార్? రేపు అవతల వ్యక్తి తక్కువడా? జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు. ఆయన ఎదుర్కోవాలంటే ఈ వ్యూహాత్మకంగా చెక్ పెట్టాలంటే పరిణితి చెంది ఉండాలి. మనం 4.5 దశాబ్దాల అనుభవం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పినట్టే చేయాల్సిన అవసరం ఇక్కడ లేదు. నువ్వు దశాబ్దం పైన అనుభవం ఉంది. మీ అన్నగారి నుంచి రాజకీయాలు తీసుకున్నావు. అనేక మంది మేధావులు నీ దగ్గరికి వచ్చారు, చాలామంది వెళ్ళిపోయిన పార్టీని బతికించుకొని ఉన్నావు. అది గ్రేట్. రియల్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో సొంత డబ్బు ఖర్చు పెట్టుకున్నాడు, 100 కోట్లు దానం చేస్తాడు, గుప్తదానం. ఆ విషయంలో మనం ఆయన ఇదిని ఎక్కడ శంకించలేంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే రాజకీయం, పాలిటిక్స్ తెలిసినోడే పాలిటిక్స్లో సక్సెస్ అయ్యేది. పాలిటిక్స్ ఈజ్ ఎ పాయిజన్ కూడా. ఆ సమయంలో ఈయన్ని ఈ విధంగా పవన్ కళ్యాణ్ దీంట్లో పాపం ఇదవుతున్నాడే అనే బాధ అనేది మనకి ఉంది. మనకి కాదు, క్షేత్రస్థాయిలో ఉంది. కాబట్టి ప్రజల తరపున మనం మాట్లాడగలుగుతున్నాం. అవును, ఇప్పుడు దీన్ని అనేక మంది విమర్శించవచ్చు, ఏదైనా అనొచ్చు, మనల్ని ఇదే చేయొచ్చు. కానీ ఉన్నట్టుగా ప్రజలు చెప్పటమే యాజ్ అనలిస్ట్గా కావచ్చు, జర్నలిస్టులుగా మన పని. జరుగుతున్న చెప్తున్నాం. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో మనం చెప్పేది. క్షేత్రస్థాయిలో చూస్తున్నారు, జనం కూడా చూస్తున్నాం. జన సైనికులు ఏ రకంగా ఉండాలి? ఇప్పుడు ఒక మీటింగ్ జరిగిందంటే జన సైనికులు ఇటు పక్కన టీడీపీ కార్యకర్తలు కలిసి పోటీ చేయాలి, కలిసి ఉండాలి. కానీ అట్లాంటి పరిస్థితి లేదు కదా కొన్ని నియోజకవర్గాల్లో. కాకినాడలో ఈయన ఎంపీగా ఆయన చూడండి, తెలుగుదేశం ఈరోజు ర్యాలీ చేసేసి ఎట్టి పరిస్థితుల్లో మేము ఓడిస్తామంటున్నారు. ఇంకేంటి సార్? ఇక ఎక్కడ పొత్తు అనేది ఎక్కడ కనిపిస్తోంది ఇక్కడ నాకు? ఇప్పుడు కందులు దుర్గేష్ పార్టీ అధ్యక్షుడు, దశాబ్దం పైన రాజకీయాలు అనుకున్న వ్యక్తి. ఆయన 77 సంవత్సరాల వయసులో నేను ఇంకా అక్కడే ఉంటాడు ఆయన అలిగడ్ అని చెప్పేసి ఆయన తీసుకొచ్చి ఇక్కడ నెడవల్లో పడేశారు. ఆయన తీసుకొచ్చి కదా. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ పాలిటిక్స్ సార్. ఇది యూత్ని ఎంకరేజ్ చేస్తామని చెప్పి జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు చెప్తున్నప్పుడు, మరి టీడీపీతో కలిసినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే వీళ్ళు ట్యాకిల్ చేయాలా, లేకపోతే కింద ఉన్న జనసేన కార్యకర్తలు చూసుకోవాలా వాళ్ళ విషయాలని? అంతే కదా సార్. ఇక్కడ ఎవరి మీద ఎక్కి స్వరీ చేస్తున్నారు. అది ప్రజలు ఏం కోరుకుంటున్నారు? స్వచ్ఛమైన పాలన కోరుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ సీఎంగా కావాలని కోరుకుంటున్నారు. అది తప్ప అంటే ఇప్పుడు నేను ఒక మాట అంట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తోంది టీడీపీకి బి టీమే జనసేన అని. సో దానికి వేరే మాట లేదని అనిపిస్తోంది నాకైతే ఈ రోజున. ఈ పొత్తులు ఇవన్నీ అయిన తర్వాత చూస్తే అంటే నేను అలా అనలేను. కానీ ఇక్కడున్న పరిస్థితుల్లో వాళ్ళ వ్యూహాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారనేది అనుకోవచ్చు. అదేంటి ఆయన చెప్పుకునే ఆ సత్తా ఉందా ఆయనకి బీజేపీ పెద్దవాళ్ళ దగ్గర? డెఫినెట్గా బీజేపీ కేంద్ర నాయకుల దగ్గర చెప్పలేడా, నేను వాళ్ళతో కలిసి ఇంత వెళ్ళలేను, నేను కావాలంటే నేను కలిసి పోటీ చేద్దాం పదండి. ఇక్కడ 2 విషయాలు చెప్తాను సార్, కరెక్ట్గా క్లియర్గా 2 విషయాలు చెప్తా. ఆయన అవుననుకున్నా కాదనుకున్నా, కాపులు పెద్దలు ఎవడు సలహాలు సూచనలు ఇవ్వద్దనుకున్నా వాళ్ళే శ్రీరామ రక్ష ఈయన కాపాడుకునేది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. రేపు 24 మంది ఎమ్మెల్యేల్లో కనీసం వాళ్ళంతా ఒక తాటి మీద నిలబడితే 20 మందినే గెలిపించుకునే సత్తా వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ ఈ 20 మందిని గెలిపించుకుంటారు. చూడండి, ఈ నాయకుడిని సీఎం చేయకపోతే, సీఎం పదవిలో
2 సంవత్సరాలు ఉందా పవర్ షేర్ ఉందని చంద్రబాబు నాయుడు నోటి నుంచి రాకపోతే సైకిల్కి ఓట్లు పడవు ఇక్కడి నుంచి. 1. 2, అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే మోదీ గారి ఆశీస్సులు బీజేపీ శ్రీరామ రక్షలాగా పవన్ కళ్యాణ్ కాపాడుకుంటుంది ఇక్కడ. చంద్రబాబు నాయుడిని నమ్మకపోవచ్చేమో కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని దక్షిణ భారతదేశంలోనే ఒక ట్రబుల్ షూటర్ లాగా బీజేపీ స్ట్రెంత్ కోసం, అక్కడ బీజేపీ స్వార్థం ఉండొచ్చు, ఎందుకంటే దక్షిణ భారతదేశంలో చిన్న చూపు అనేది మొదటి నుంచి ఉంది, కాంగ్రెస్ నుంచి కావచ్చు, ఏ పార్టీలైనా కావచ్చు. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఎమర్జ్ అవ్వాలని చూస్తుంది, ఇప్పుడు అడుగు పెట్టబోతుంది. కార్పొరేటర్ కూడా లేడు బీజేపీకి, 1% ఓటు బ్యాంక్ కూడా లేని ఇది ఇప్పుడు ఎవరి చోటున వెళ్ళబోతుంది? ఇక్కడ పవన్ని నమ్మి జగన్ కాదని చంద్రబాబు నాయుడు 1%తో రేపు ఈ అభ్యర్థులు ఎవరైతే నిలబడితే గెలిపించాల్సిన బాధ్యత కూడా చంద్రబాబుది, పవన్దే. అంతే కదండి. అవును. ఆ వ్యూహాత్మక ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టబోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 ఎంపీలు కూడా రేపు కీలకమే. వాళ్ళు 4 మిషన్ 370 అని పెట్టుకుంటున్నారు, కానీ 400 సీట్ల మీద కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు ఈ 25 ఎంపీలు కూడా ప్రతిదీ కీలకమే. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని గెలిచినా అడగకుండానే ఆయన ఇచ్చేస్తాడు. కాంగ్రెస్ ఎదురికి ఇప్పుడు లేసే పరిస్థితులు లేదు. జనసేన టీడీపీ తరపున చేసిన వాళ్ళు కంపల్సరీగా బీజేపీకి ఇవ్వాల్సిందే. అందుకేనేమో జనసేన నమ్మలేక కొంతమంది బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నారు. ఎవరండి? జనసేనతో పోటీ చేసి. జనసేన నమ్మకం లేదని కాదు సార్, పవన్ కళ్యాణ్ నిజాయితీ నమ్ముతారు, ఆయన నమ్ముతారు. చుట్టూ ఉన్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరి స్వాతంత్రం వాళ్ళది సార్, ఎవరి వ్యక్తిగత ఆపేక్ష వాళ్ళది, ఎవరి ఆత్మాభిమానం వాళ్ళది, మనం వాళ్ళది కాదనిలేంది. వాళ్ళ మానంలో వాళ్ళని వదిలేద్దాం, మనం ఏం చేయలేము. ఇక్కడ ఎవరైనా స్వేచ్ఛ ఉంది కదా సార్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఫైనల్గా అసలు ఇప్పుడు నిజంగా ఈ రోజున కూటమి అధికారంలోకి వస్తుందా? కూటమి ఇప్పుడు చెప్తున్నాను సార్, మళ్ళీ స్ట్రైట్గా చెప్తున్నాను, కూటమి అధికారంలో రావాలి అంటే చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా నాతో పాటు ముఖ్యమంత్రిగా ఉంటాడు. వస్తుందా మాట? ఆ మాట రావాలి. వస్తుందా? రావాల్సిందే. రాదు. రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు, నేను మళ్ళా చెప్తున్నా ఈ రోజున మీ స్టూడియోలో, జగన్మోహన్ రెడ్డి గారికి బంగారుపల్లెల్లో మళ్ళా అధికారం ఇచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది ఇప్పుడున్న రాష్ట్రంలో. బీజేపీ ఆ ఎత్తుతోనే ముందుకు వచ్చిందేమో, ఆ ఎత్తులేసి మేబీ వీళ్ళు ఎట్లా కలిసి ఉండరు. అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంటే మనకి రేపు రాబోయే రోజుల్లో సీఏఏ కానీ లేకపోతే ఇంకో కొన్ని విషయాల్లో కానీ వాళ్ళ మద్దతు వస్తుంది మనకని చెప్పి అనుకుంటుంది. డెఫినెట్గా ఆయన అన్కండిషనల్గా ఇప్పుడు రాష్ట్రాన్ని 20 మంది ఎంపీలు ఇవ్వండి, సెంటర్లో ఎవరు వచ్చినా మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారని ఏ రోజు ఆయన మెడలు వంచలా. ఈయన వంచాడు తప్పితే ఇప్పుడు అడగలా. వాళ్ళు అడగకపోవటం వాళ్ళకి కావాల్సింది బీజేపీ. నేను అదే అడుగుతున్నా, నేనేమన్నా జనసేన అంటే మీరు ఒప్పుకోరు, కానీ వైఎస్ఆర్సీపీ అంటే మాత్రం మళ్ళీ నా మీద తిరగబడతారు. ఇక్కడ అదే అంటారు. ఇప్పుడు ఒక పార్టీ అనేది అక్కడ మన్నుతున్నప్పుడు, ఒక పార్టీ మనగడలో సాధిస్తున్నప్పుడు వాళ్ళు ఏదో రకంగా కేంద్రంకి సహకరిస్తూనే, కేంద్రంతో గొడవ పడకుండా కావాల్సిన నిధులు తెచ్చుకుంటూను ఏదో రకంగా రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడుతున్నప్పుడు దాన్ని ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు? మీరా పోనీ ఎవరితో అంటకాకుండా మీరంతా మీరు పైకి వస్తున్నారా అంటే మీరు రాలేకపోతున్నారు. ఇక్కడ 2 రకాలుగా కూడా మీరు మాట్లాడేస్తారు సార్. నేను 2 రకాలుగా మాట్లాడాను, మీరేని కాదు, నేను ఓవరాల్గా చెప్తున్నా. ఆలోచన ఇట్లా ఇక్కడ ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తు ఏంది? ఈరోజు దేశంలో రాజధాని కూడా లేని రాష్ట్రం. జస్టిస్ దేవానంద్ గారని ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాడు. చాలా సో మెనీ కేసెస్లో గవర్నమెంట్ ఎగనిస్ట్గా తీర్పిచ్చాడు. ఇది వాలంటరీ వ్యవస్థ చట్టబద్ధ కాదని కూడా చెప్పింది దేవానంద్ గారే. ఈయన ఇప్పుడు మద్రాస్ కోర్టులో ఉన్నాడు. వాళ్ళ పాప సివిల్ చదువుతున్న అమ్మాయికి రాజధాని ఏంటంటే నేను చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను నాన్న అందంట. ఆ మాట కోట్ చేస్తా చెప్పాడు. ఈ దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఉంది అంటే, కన్ఫ్యూజన్ ఉందంటే ఒక అమరావతి. ఎవరు చేసిన తప్పు? ప్రజలు తప్ప. 26 గ్రామాల నుంచి 32,000 ఎకరాలు ఇచ్చడం తప్ప, ఇంతకంటే ఎక్కువ తీసుకోమని చెప్పిన జగన్ తప్ప. జగన్ 3 రాజధానులు ఉండటం సబబే. ఇంకా 30,000 కాదు ఇంకే తీసుకున్నా పర్లేదని చెప్పి అసెంబ్లీలో చెప్పిన జగన్ ఎందుకు మాట తప్పాడు? 5,000 గ్రామాలు 5,000 ఎకరాలు అయితే సరిపోయిందని పవన్ అన్నాడు ఆ రోజు. మరి పవన్ మాట ఎందుకు పెడచెవిని పెట్టారు? తాత్కాలిక భవనాలని చెప్పిన చంద్రబాబు నాయుడు ఎందుకు తాత్కాలిక భవనాల దగ్గర ఆగిపోయాడు? ప్రజలు నమ్మాలి. ఇక్కడ ఈయనకి ఒక అవకాశం ఇద్దామని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఈయన మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఇది జగన్మోహన్ రెడ్డి 33 కేసులు నేను జనానికి తెలియదా? చెప్పండి. ఇప్పటికీ 10.5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నది కాదా? ఆయన ఎందుకు వేశారంటే మార్పు కోసం ఒకసారి చూద్దాం. జగన్ అంటే వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు చేసిన పనుల వల్ల, అవును, ఆయన సంక్షేమ పథకాల వల్ల. ఈయన ఇవ్వలేదా సంక్షేమ పథకాలు? 2.5 కోట్ల రూపాయలు, 2.5 లక్షల కోట్లు ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే అది ఎవరి డబ్బు? ఎవరి డబ్బు అంటే ప్రజల డబ్బే. సంక్షేమ పథకాలు అంటే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? దాని మాట వచ్చేస్తున్నాయి డబ్బులు. దాని మాట అనేక అక్రమాలు కాల్పడింది కూడా మీకు తెలియదా సార్? అక్రమాలు, ఇసుక దోపిడీ 2014 నుంచి 19 వరకు ఎక్కడ ఏ దోపిడీ జరగలేదా? జరిగాయనే కదా 2019లో మార్పు ఇచ్చారు, అయిపోయింది కదా. కిషోర్ గారు 2014-19లో
చంద్రబాబు నాయుడు చేసిన తప్పు తప్పే. ఇంకొక మాట కూడా అనొచ్చు, స్కిల్ డెవలప్మెంట్ ఇంకొక మాట కూడా అనొచ్చు, 4.5 ఏళ్ళు కలిసే వచ్చారుగా వీళ్ళిద్దరు, మళ్ళీ బీజేపీతో ఎట్టా అంటకాగారు ఈ రోజున వచ్చి. సరే, అది వాళ్ళ యొక్క వ్యక్తిగత అది లాభాపేక్ష మరి కావచ్చు. ఇది కూడా చూడాలిగా మనం, అది కూడా ఇక్కడ ఆలోచించాలి. నేను అది కూడా కాదంటలేదు. ఇక్కడ నేను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని ఓకే పెద్దలు, రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారికి ఒక నివేదిక ఉంది. అది మనం చెప్పేది కాదు. ఎస్, ఈ దేశంలో అత్యంత అవినీతమైన ముఖ్యమంత్రులు కానీ అని చెప్పినప్పుడు 33 కేసులతో 10.5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నది జగనే. 26 కేసులతో చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడు. ఇక్కడ నేను ఏమంటానంటే, నేను వేరే విధంగా కాదు, వీళ్ళిద్దరి మీద ప్రేమ ఉందని నేను మాట్లాడట్లే. ఇక్కడ ఒక కేసు కూడా లేని మచ్చలేని నాయకత్వం వహించాలని పవన్ వస్తున్నాడు, థర్డ్ ఆల్టర్నేటివ్. కానీ ఈయన కూడా ఎందుకు అక్కడ ఆగిపోయాడు, ఆయన చేతిలో ఎందుకని ఆగిపోయాడు, ఆ సీట్లకి ఎందుకు పరిమితం అయిపోయాడు, కనీసం సీఎం నేను కూడా ఉండాలని ఆ రోజు 55 రోజులు జైల్లో ఉన్నప్పుడు ఎందుకు అడగలేకపోయాడు అనేది ఇక్కడ క్షేత్రస్థాయిలో ప్రజల యొక్క ఆందోళన, ఆవేదన. జనసేన సైనికులు తెగువ చూపించలేక ఆయనలో తెగువ రాక, అంతేగా. కాలమే సమాధానం చెప్పాలి సార్. కాలం సమాధానం చెప్పడం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగించుకోకుండా నాకు రాబోయే రోజుల్లో మంచి రోజులు ఉన్నాయనంటే ఎట్లా కుదురుతుంది? ఫస్ట్ టైం కిరణ్ గారు అనుకున్నట్ట కాదా? కిషోర్ గారు, ఫస్ట్ టైం మీ ఛానల్లో, సిగ్నేచర్ ఛానల్లో నేను హార్ట్ఫుల్గా మనసులో ఉన్నది, క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్న ఆవేదని పోసకొచ్చినట్టు చెప్పా. అవును, ఎప్పుడు కూడా పవన్ గారిని ఒక మాట అంటే అది కాదు, పవన్ చాలా నిజాయితీ రాజకీయాలు ఇప్పటికీ అదే మాట మీద ఉన్నా. కాకపోతే ఆయన్ని ఏ విధంగా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు, ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి ఈ పార్టీకి అనేది ఆవేదన ప్రజల్లో ఉన్నది. నా హృదయాంతరాల నుంచి నేను ఫస్ట్ టైం మీ ఛానల్లో చెప్పగలుగుతున్నాను. సో ఓవరాల్గా అయితే ఇప్పుడు ప్రస్తుతం బంగారుపల్లెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారి వైఖరిలో మార్పు వచ్చి 2.5 ఏళ్ళు అంటే తప్పించి 2.5 అనకపోతే బీజేపీ కేంద్ర అధిష్టానంతో మాట చర్చలప్పుడు జరిగిందేమో, అది జరిగిందా? కేంద్రం అసలు ఈయన సీఎం చేయాలని కదండి, అవును, సీఎం చేయాలనేది కదా. సరే, ఏదేమైనా కానీ మీరు అన్నట్టు 2.5 సంవత్సరాలు అనుకోవచ్చు, లేకపోతే 2 సంవత్సరాలు పర్లా. సరే, సీనియర్ కాబట్టి 3 సంవత్సరాలు చంద్రబాబు, చివరి 2 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ సీఎంగా ఉంటాడు అనే మాట చంద్రబాబు నాయుడు నోటి నుంచి రావాలి. ఎలక్షన్లు అయ్యే లోపు రావాల్సిందే. ఎలక్షన్ నోటిఫికేషన్ 4 రోజులు రాబోతుంది. ఎలక్షన్ అయిపోయే లోపు ఏ బహిరంగ సభలో అయినా ఆయన నోటి నుంచి వస్తే జనం నమ్ముతారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని నమ్మరు. 24 సీట్లు వచ్చేస్తాయి అప్పుడు మీకు. డెఫినెట్గా గెలుస్తారు. ఆ నోటి నుంచి అంటే డెఫినెట్ గెలిపించుకుంటారు. ఎందుకంటే ఎక్కడ నాయకుడు ఒక్క సీటు కూడా లేకపోయినా కానీ ఆ పార్టీ బతికిచ్చాడు చూసారు, అది గొప్పతనం సార్. రాజకీయాలు ఉండటం అంటే ఆ ధైర్యంతో ఓడిపోయినా కానీ ఎమ్మటే స్టెప్ వెనక్కి తీసుకోవాలి. అక్కడ ఉండాడు ప్రజల్లో, ప్రజాక్షేత్రంలో ప్రజలు కోరుకోవాలి, కోరుకుంటే నాయకుడు అవుతాడు. ఆ సమయంలో అవ్వాలంటే రేపు 24 స్థానాల్లో ఆయన 14 ఓడిపోవడానికి ఆయన కూడా సిద్ధంగా ఉండడు కదా. ఆయన వ్యూహాలు ఆయనకు ఉంటాయి, కానీ అసెంబ్లీలో 20 మంది. ఆయన ఏంటంటే ఇప్పుడు విషయం ఎక్కడో తేడా వస్తుందనంటే, ఓటు చీలనివ్వను, వ్యతిరేక ఓటు చీలనివ్వను, మళ్ళీ నిన్ను జగన్ అధికారంలోకి రానివ్వను, ఈ పదాలే కొన్ని నచ్చలా చాలామంది ప్రజలకి. అంటే అవతల మీద నువ్వు అధికారంలోకి రావడానికి మీ ప్రయత్నం ఏమన్నా గట్టిగా ఉందా? పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నం అంటే అది లేదు. కిషోర్ గారు ఒకటే సార్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని దించడం అంటే చంద్రబాబు నాయుడు సీఎం చేయడం కాదు. అదేగా మరి ఇక్కడ అది ప్రజలు ప్రజలు అడుగుతుంది అదే. ఇక్కడ ఏమనుకున్నా కానీ మీరు ఆ వ్యక్తి చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. ఇక్కడ తనకంటూ పర్సంటేజ్ ఓట్ బ్యాంక్ ఉంది. ఇక్కడ ఉంది. అంత తేలిక కాదు ఆయన దగ్గర నుంచి తీసుకోవటం. ఇప్పుడు నేను మళ్ళా చెప్తున్నా, 175 నియోజకవర్గాలు 145 చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టుకున్నాడు. బీజేపీకి ఇన్నిస్తాను, జనసేనకి ఇన్నిస్తానని ఒక స్ట్రాంగ్ నిర్ణయానికి వచ్చాడు. అసలు ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాయి అవి? మనలో మన మాట చంద్రబాబు నాయుడు ఆయన చేతిలోనే ఉన్నాయేమో. ఆయన చేతిలో లేవు అసలుకి. 150 సీట్లు జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్నాయి. అదే ఓకే, అర్థమైంది. 151 ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన చేతిలో 151 కాకుండా కొంతమంది లాగేసి కూడా ఆయన చేతిలో ఉన్నాయి. అవును, 23 కూడా లేవు, 19 మాత్రమే టీడీపీలో ఉన్నాయి. ఎస్, జనసేనకున్న ఒకటి కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. రాబాగ్ వరప్రసాద్ ఆయన కూడా అక్కడే ఉన్నాడు. అప్పుడు మొత్తం ఎంత ఉన్నాయి? 160 దాకా అక్కడ ఉన్నాయి. అవును, అవి తీసుకోవటం చాలా కష్టం. ఇక్కడ వీళ్ళ చేతులు వీళ్ళు ఇవ్వడానికి ఎవరు, తీసుకునేది ఎవరు సార్? ఇక్కడ 22 మంది ఎంపీలు ఎవరి చేతిలో ఉన్నారు సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో. మరి 25 స్థానాల్లో నాకు ఇన్ని కావాలి, మీకు ఇన్నే ఇస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవాలి? ఇక్కడ తీసుకోవటం మామూలు విషయమా? ఈ రాజ్యాధికారం అవతల వ్యక్తి వదులుకోవడానికి సిద్ధపడ్డారు సార్. సిద్ధం సార్. ఆయన సభలు పెట్టుకుంటున్నాడు, ఆయన ప్రజల్లోకి వెళ్తున్నాడు, ఆయన సోషల్ ఈక్వేషన్స్ ఆయన ప్రయత్నం 12 లిస్టులు రిలీజ్ చేశాడు. రేపు సిద్ధం సభలు అయిపోయినాయి. 16 నుంచి ఆయన గ్రామాల్లోకి వెళ్తారట, రోడ్ షోలు వెళ్తారట, బస్ యాత్ర అని అంటున్నారు. సో ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో ఇంకొంచెం ఫ్లేరప్ చేస్తున్నాయి వ్యవహారాన్ని. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇంకా వీళ్ళేమో పొత్తుల్లో నిమగ్నం అయ్యి ఇన్ని సీట్ల 4 సీట్ల 6 సీట్ల అని వీళ్ళు కొట్టుకుంటున్నారు. ఇక్కడ
ఆయన సెంట్రల్ మినిస్టర్ షెకావత్ గారు వచ్చారు, ఇంకో మంత్రి, ఇంకొక ఇద్దరు కలిపి ఇప్పుడు డిస్కషన్ దాదాపు అశ్విని వైష్ణవ్ గారు వచ్చారు. 4 గంటల నుంచి డిస్కషన్ జరుగుతుంది. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ అభ్యర్థులను ప్రకటించాల్సిందే రేపు సాయంత్రం కల్లా. ప్రకటించిన తర్వాత ఇప్పుడు వరకు ఒక ఎత్తు, ప్రకటించిన తర్వాత ఒక ఎత్తు. ఇప్పుడు మీరు కాకినాడ రూరల్ పంత నారాజు అంటున్నారు, కందులు దుర్గేష్ రాజమండ్రి అంటున్నారు, ఇక మిగతా స్థానాలు చూడండి రేపటి నుంచి ఎలా ఉంటుందో. అంతే కదా సార్, రోజు రోజుకి రాజకీయాలు మారుతున్నాయి సార్. అద్భుతమైన అవకాశం ఇప్పుడు ఉంది సార్ ఆంధ్రప్రదేశ్లో. ఒకవైపు షర్మిల ద్వారా తన వదిలిన పానం తన మీద వస్తుంది, తన పక్కలో వలన. ఒకవైపు వైఎస్ సునీత, వైఎస్ వివేకానంద కూతురు. సర్లేండి, వీళ్ళందరూ ఏం చేస్తారులేండి చూద్దాం. ఇన్ని అంటే వీళ్ళందరూ కలిసి ఎదుర్కొనే సమయం అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకోలేదనేదే ఇక్కడ ఆవేదన. సో కాలం నిర్ణయిస్తుందని నిర్ణయిస్తుంది అంతే. 2-3 రోజుల్లో తేలిపోయే అవకాశం ఉంటుంది అంతే కదా సార్ మొత్తం మీద. డెఫినెట్గా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ వెంకటేశ్వర.